సో This call is now being recorded. సో నిన్నటి పరిశుద్ధాత్మ దేవుడు అపవాదికి చోటు ఇవ్వకుడి అని చెప్పాడు. సో చోటు ఇస్తేనే వస్తాడు అపవాది. నేను నిన్న చెప్పాను, అపవాదికి చోటు ఇవ్వడం అంటే నీ లోపల క్షమించలేని గుణం ఉందా, అయితే అపవాదికి నువ్వు చోటు ఇస్తున్నట్టే. నీ లోపల పగ ద్వేషము ఉందా, అపవాదికి చోటు ఇస్తున్నట్టే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతున్నావా, అయితే అపవాదికి చోటు ఇస్తున్నట్టే. నువ్వు లోపల అధిక ధనాపేక్షతో నింపుకుంటున్నావా, అపవాదికి చోటు ఇచ్చినట్టే. సో మన చోటు ఎవరికి ఇవ్వాలి? మన శరీరంలో చోటు పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వాలి. ఆ కోపాన్ని బదులు ప్రేమకు ఉండాలి, ఆ ద్వేషాన్ని బదులు, ఆ పగను బదులు ప్రతీకారం బదులు క్షమించే గుణము ఉండాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు చోటు ఇచ్చినట్టు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. సో చూసారా అండి, దేవుని నమ్ముకొని నేను చాలా మందిని చూశాను. సో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. సో ఆ శరీరంతో వాళ్ళు పాపం చేస్తున్నట్టు. దాని వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. పొద్దున చర్చికి వెళ్తారు, సాయంత్రం 6 కాగానే మందు తాగుతారు. సో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినట్టు. సో గట్టిగా అరిచి గొడవలు పడి బూతులు మాట్లాడి వాళ్ళను వీళ్ళను తిట్టి విమర్శించి మళ్ళా దేవుడి దగ్గరకు వస్తారు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినట్టే. సో నీ లోపల క్షమించలేని గుణం ఉన్నా, నీ లోపల ప్రేమించలేని గుణం ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినట్టు. విమోచ దినం వరకు ఆయన మీ అందు మీరు ముద్రించబడి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నీ లోపల ఒక శక్తి నివసిస్తుంది, ఒక దైవము నివసిస్తున్నాడు. నీ లోపల దైవశక్తి నిలబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనుకోండి, మీ ఇంటికి ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు, లేకపోతే ఒక విఐపి వచ్చాడు, ఎలా ఉంటారు? ఆయన ఉన్నంతసేపు మనం ఎలా జాగ్రత్తగా ఉంటాం, డిసిప్లిన్ గా ఉంటాం, స్ట్రిక్ట్ గా ఉంటాం. అలాగే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఏది పడితే అది మాటలకు. ఆయన నీ అందు ముద్రించబడి ఉన్నారు. మన అంతిమ దినం వరకు మన అందరిలో ముద్రించబడి ఉన్నాడు కాబట్టి ఆయనను దుఃఖపరచకూడదు. ఆయన బాధపడే విషయాలు మనం చేయొద్దు, ఆయనకు నచ్చని విషయాలు మనం చేయొద్దు. సో ఆయనకు ఏవేవి నచ్చుతాయో ఏవేవి నచ్చో నేను మీకు అన్ని చెప్పాను. అవన్నీ చేస్తే దుఃఖపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే సమస్తమైన ద్వేషము, ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయము 31వ వచనము. సో పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకుడి, విమోచ దినం వరకు ఆయన మీ అందు ముద్రించబడి ఉన్నారు అని ఇక్కడ వాక్యం రాయబడింది. నెక్స్ట్ వచనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఇవి విసర్జిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి సంతోషిస్తాడు, దుఃఖపరడు. లేకపోతే నీ లోపల ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము నీ లోపల ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడా, బాధపడతాడా? దుఃఖపడతాడా, ఆనందపడతాడా? దుఃఖపడతాడు. అందుకే ఎఫెసీలకు రాసిన 30వ అధ్యాయంలో ఇక్కడ వచనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి, ఎందుకంటే ఆయన మీ లోపలనే నివసిస్తున్నాడు. కాబట్టి దుఃఖపడకుండాలంటే నీ లోపల ద్వేషము పోవాలి, నీ లోపల నుంచి కోపము పోవాలి, నీ లోపల నుంచి. ఇదంతా లోకం అండి, అర్థమవుతుందా? ఇదంతా లోకము, ఈ ద్వేషము. ఇప్పుడు పరలోకంలో ద్వేషం ఉంటుందా? ఉండదు. పరలోకంలో కోపం ఉంటుందా? ఉండదు. పరలోకంలో క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వం ఉంటుందా? ఉండదు. భూలోకంలో ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటితో నువ్వు నింపుకున్నావు అంటే నీ శరీరంలో ఏమున్నట్టు? లోకం ఉన్నట్టు. ఈ లోకాన్ని తీసివేయాలి. అందుకే నీ శరీరంలో ద్వేషం బదులు ప్రేమను, కోపము, క్రోధాన్ని బదులు క్షమించే గుణాన్ని, అల్లరి, దూషణని బదులు దీర్ఘశాంతాన్ని, దుష్టత్వం బదులు మంచితనాన్ని అలా డెవలప్ చేసుకోవాలి. అప్పుడు నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వర్ధిల్లుతాడు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడు. లేకపోతే బాధపడాల్సి ఉంటది. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకుంటే మనం సంతోషపడతాం, టైంకి తిని టైంకి పడుకుంటే సంతోషపడతాం, ఆహారం తీసుకుంటే వాళ్ళు సంతోషపడతాం. వాళ్ళు మంచిగా అన్ని విషయాలలో వాళ్ళు బాగుంటేనే మనం ఆనందంగా ఉంటాము. అలాగే నువ్వు కూడా అన్ని విషయాలలో బాగుంటేనే నీ ప్రవర్తన, నీ స్వభావము, నీ లక్షణాలు, నీ గుణము, నీ గుణగుణాలు అన్ని బాగుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా ఉంటాడు. సేమ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మన పిల్లలు అన్ని విషయాల్లో బాగుంటేనే మనం సంతోషంగా ఉంటాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం అన్ని విషయాల్లో బాగుంటేనే ఆయన సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలు ఏవైతే రాయబడి ఉన్నాయో, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం విసర్జించుడు అంటే రిలీజ్ చేసేయండి. ఆ హార్ట్ లో పెట్టుకోకండి, పగ పెట్టుకోవద్దు ఎవరి మీద అయినా కూడా. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు ఈ అన్ని గుణాల నుంచి డెలివరెన్స్ వస్తుందండి. ఫాస్టింగ్
ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం వీటి గురించి వర్కౌట్ చేయాలి. నేను 6 నెలలు వర్కౌట్ చేసిన ఈ వాక్యాలన్నీ చదివిన తర్వాత, అయ్యా నాకు తెలియకుండా నా శరీరంలో ఎలాంటి కోపం ఉన్నా, ఎలాంటి ద్వేషం ఉన్నా, ఎలాంటి పగ ఉన్నా, ఎలాంటి ప్రతీకారం ఉన్నా, ఎలాంటి అసూయ ఉన్నా, ఎలాంటి గర్వం ఉన్నా వ్రేళ్లతో సహా తీసివే ప్రభు అని 6 నెలలు ఉపవాసం వర్కౌట్ చేశాను. ఎందుకంటే ఈ శరీర క్రియలను జయించడం అతి కష్టము. అవి ఉపవాస ప్రార్థనల ద్వారానే ఆ కాడలు విరిగిపోతాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము ఈ కోవలోనే పెరిగాము, ఈ ఎన్విరాన్మెంట్ లోనే పెరిగాము. అందుకే మన శరీరం లోపలికి ఈ లోకమంతా వచ్చేసింది. ఈ లోకం అంతా బయటికి తీసేయాలి. ద్వేషాన్ని తీసేయాలి, కోపాన్ని తీసేయాలి, అల్లరిని తీసేయాలి. అప్పుడు నీ శరీరంలో ఆత్మ ఫలాలతో నింపబడతాయి. కాబట్టి ఒకని ఎడల దయ కలిగి, దయ అనేది ఎవరి గుణము? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గుణము. అందుకే దయ కలిగి కరుణా హృదయము ఎవరి హృదయము? దేవుడి యొక్క హృదయం, పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, ఇలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడు. నీ లోపల దయ గుణం ఉండాలి, కరుణా హృదయమై ఉండాలి. క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. క్షమించే గుణము, నేను చెప్పాను, క్షమించే గుణము మోస్ట్ పవర్ఫుల్ గుణం అండి. అదంతా ఈజీ కాదు. నువ్వు ఒకసారి క్షమించేశావు అంటే నీ లోపల అపవాది కాంటాక్ట్ లో ఉండడు. అపవాది ఎవరితో కాంటాక్ట్ లో ఉంటాడంటే, ఎవరిలో అయితే క్షమించలేని గుణం ఉందో వాడితో కాంటాక్ట్ లో ఉంటాడు. ఎందుకంటే అందుకే నిన్ను 20 సంవత్సరాల క్రితము, 30 సంవత్సరాల క్రితము నీకు చేసిన వాళ్ళను గుర్తు చేసి నువ్వు వాళ్ళను క్షమించలేకుండా నిన్ను ఊకే హరాస్ చేస్తుంటా అంటాడు అపవాది. అందుకే క్షమించే గుణం గురించి ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలి. సో ఇలాంటి గుణాలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ప్రజ్వలిస్తాడు. అందుకే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. ఈ ఒక వచనంలో ఎన్ని గుణాలు రాశాడు? దయ గుణము, కరుణా హృదయము, క్షమించే హృదయము. ఈ 3 ఉండాలి. సో అప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడికి శక్తి వస్తుంది. అందుకే మనం క్షమించలేకపోతే మనకే నష్టం అండి. క్షమించే గుణము చాలా చాలా ముఖ్యం అండి. క్షమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గరికి అపవాది రాడు. అపవాదికి నువ్వు క్షమించలేకపోతున్నావా, అపవాదికి నువ్వు చోటిస్తున్నట్టే, గుర్తు పెట్టుకోండి. సో ఇందులో ఏ గుణమున నువ్వు అపవాదికి చోటిస్తున్నట్టే, అంటే నీతో కాంటాక్ట్ అవుతుంటాడు, నీతో కమ్యూనికేట్ లో ఉంటాడు, నీతో ఇంటరాక్ట్ కావడానికి, నీ లోపల చోటు ఇవ్వడానికి ఈ గుణాలు చాలా 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 అపవాదికి ద్వారాలు ఓపెన్ అవుతాయి. అందుకే అపవాదికి ద్వారాలు ఇవన్నీ వీటి వల్ల ఓపెన్ అవుతాయి. అందుకే నీ ఇంట్లోనే ఒక గొడవలు పుట్టించి నీకు ద్వేషం పుట్టేలాగా, కోపం పుట్టేలాగా చేస్తాడు. నీ ఇంటి లోపలనే నీ పిల్లల ద్వారానో, నీ భర్త ద్వారా, నీ భార్య, నీ తల్లి ద్వారానో, నీ అత్త ద్వారానో ఏదో ఒక గొడవలు, కొట్లాటలు చేపిస్తాడు. అపవాది ఇట్లా ఆపోజిట్ లో లేపుతాడు. వాళ్ళను ప్రేరేపించి నీకు గొడవలు పెట్టేలాగా చేస్తాడు. చేసి నీ లోపల క్రోధం వచ్చేలాగా, ఆ కోపం వచ్చేలాగా, ద్వేషం వచ్చేలాగా చేసి నీతో కాంటాక్ట్ లో ఉండాలని, నీతో కమ్యూనికేషన్ పెంచుకోవాలని, నీతో ద్వారాలను ఓపెన్ చేసి నీ ప్రేయర్ లైఫ్ ని డిస్టర్బ్ చేయాలని చూస్తాడు. అర్థమవుతుందండి? నువ్వు అదే కోపాన్ని కనుక లోపల పెట్టుకొని ప్రేమను బయటికి తీసావనుకో, అపవాదికి ద్వారాలను ఓపెన్ అవుతాయి. అందుకే ప్రార్థించుకోండి. నా మనస్సులో, నా ఆలోచనలో, నా తలంపులో ఎక్కడెక్కడ అపవాది ద్వారాలు ఓపెన్ చేశావో అవన్నీ కూడా యేసు నామంలో మూతపడును గాక అని ప్రవశించండి. ఎందుకంటే నీ లోపల క్షమించలేని గుణం ఉన్నప్పుడు అపవాది నువ్వు ద్వారాలు ఓపెన్ చేసినట్టే. అందుకే నా లోపల క్షమించే గుణం వచ్చినప్పుడు అపవాదికి ద్వారాలు క్లోజ్ అవుతాయి. అర్థమవుతుందా అండి? ఇవన్నీ డీపెస్ట్ మర్మాలండి. ఆత్మలోకంలో గొప్ప మర్మాలు. మనకు తెలియకుండానే కోపము, ద్వేషం ఇవన్నీ నార్మల్ అనుకున్నాము, కానీ దీనివల్ల మన లైఫ్ కి ఎంతో ఎఫెక్ట్ పడుతుంది, ఎంతో ప్రాబ్లం పడుతుంది. అందుకే దీర్ఘ శాంతాన్ని ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్స్ లో కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చుట్టూ ఏది జరిగినా కోపం రావద్దు, కోపం రావద్దు, కోపం రావద్దు. ఎవరెన్నన్నా వాళ్ళ మీద ద్వేషం రావద్దు, ఎవరెన్ని అవమానాలు ఇచ్చినా ద్వేషం రావద్దు అని ఇలా కంట్రోల్ చేసుకుంటాను ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. ఎందుకంటే అక్కడే అపవాది అందరినీ మనకు ఆపోజిట్ గా లేపుతుంటా అంటాడు, మనకు కోపం పుట్టేలాగా, క్షమించలేని మనసు వచ్చేలాగా. సో అందుకే షట్ ఆల్ ద డోర్స్ విచ్ ఈస్ నాట్ ఓపెన్ బై యూ అని ప్రార్థించాలి. సో తండ్రి యొద్ద నుండి, యోహాను 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్తగా అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. సో ఈ సత్య స్వరూపైన ఆత్మ ఎవరి గురించి? యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తాడు.
సో యేసయ్యను నువ్వు ఒప్పుకున్నావు అంటే అది ఆత్మ ఉండి ఒప్పించింది. యేసయ్యను నువ్వు అంగీకరించావు అంటే ఆత్మను ఉండి అంగీకరించబడింది. యేసయ్యను నువ్వు సొంత రక్షకుడిగా నమ్మావు, ఆయనను దేవుడిగా చేసుకున్నావు అంటే నీ లోపల ఆత్మ ఉండి ఆయనను ఒప్పించింది. అందుకే అందుకే యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తుంది సత్య స్వరూపైన ఆత్మ. అందుకే నువ్వు యేసయ్యకు సాక్షి బిడ్డలాగా బ్రతుకుతున్నావు అంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆయన ఆదరణకర్త, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ. చూసారా, పరలోక నుంచి వచ్చిన ఆత్మ. అందుకే నెగ్లెక్ట్ చేయదు. ఇట్స్ హెవెన్లీ గిఫ్ట్ అండి, ఫ్రీగా మనకిచ్చిన హెవెన్లీ గిఫ్ట్ మన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి చాలా మందికి ఆ విలువ తెలియదు. అర్థమవుతుందా? ఆ విలువ తెలుసుకోండి, ఆయన యొక్క విలువ తెలుసుకోండి. ఆయన ఆదరణకర్త, లోపలుండి ఆదరిస్తాడు, లోపలుండి ఓదారుస్తాడు, లోపలుండి డైరెక్షన్స్ చెప్తాడు, లోపలుండి మనల్ని సత్య స్వరూపంలోకి నడిపిస్తాడు. రానున్న భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల గురించి కూడా దేవుడు బయలుపరుస్తాడు. అందుకే నీ లోపల ఉండి ఇంటర్నల్ గా నిన్ను క్లీన్ చేస్తుంటా అంటాడు, ఇంటర్నల్ గా నిన్ను క్లియర్ చేస్తుంటాడు, ఇంటర్నల్ గా నిన్ను పరిశుద్ధపరుస్తుంటా అంటాడు. అందుకే వి నీడ్ టు థ్యాంక్స్ టు హోలీ స్పిరిట్ గాడ్ ఎవ్రీ డే. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనంలో పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ. చూసారా అండి, సంఘంలో మనం ఎంతమంది ఉంటే అంతమంది కూడా మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. సో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అన్య భాషలో మాట్లాడసాగిరి. అందుకే అన్య భాషలో మాట్లాడే వరము పరిశుద్ధాత్మ వరాలలో ఒక వరము అండి. అన్య భాషలో మాట్లాడే వాళ్ళను ఎప్పుడు కూడా విమర్శించద్దు. అది వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళ లోపల ఉన్న ఆ ఆత్మ మాట్లాడిస్తుంది. ఆ భాషలో ఎన్నో దైవ మర్మాలు, పరలోక మర్మాలు పలుకుతుంటా అంటారు. అలాంటి వాళ్ళను క్రిటిసైజ్ చేయొద్దు, విమర్శించద్దు. అది వాళ్ళను క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళను విమర్శించట్లేదు, కానీ వాళ్ళ లోపలున్న ఆ పరిశుద్ధాత్మతో నిండుకోబడిన పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని విమర్శిస్తే ఈ యుగమందే కాదు, నెక్స్ట్ యుగమందే కాదు, ఏ యుగంలో కూడా క్షమాభిక్షణ ఉండదు. అందుకే వాక్యం బోధించే వాళ్ళను విమర్శించకండి, వాక్యానుసారంగా నడిచే వాళ్ళను విమర్శించకండి, విశ్వాసులను విమర్శించకండి. ఎవరి లోపల ఏ శక్తి నింటుందో తెలియదు. ఆ సువార్త ప్రకటించే వాళ్ళను, లేకపోతే అద్భుతాలు చేసే వాళ్ళను, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళను ఎవరిని కూడా విమర్శించకండి. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ కార్యాలు. స్వస్థత పరిశుద్ధాత్మ కార్యము, విడుదల పరిశుద్ధాత్మ కార్యము, ప్రవచనము పరిశుద్ధాత్మ కార్యము, అన్య భాషలో మాట్లాడడం పరిశుద్ధాత్మ కార్యము, వాక్యం బోధించడం పరిశుద్ధాత్మ కార్యము. సో నచ్చకపోతే దూరం ఉండండి, కానీ వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకండి. అక్కడ నెగిటివ్ గా స్ప్రెడ్ చేసేది మనిషి గురించి కాదు, ఆ మనిషిలో ఉన్న దైవ ఆత్మ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నావు. సో వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసలగిరి. సో ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడినప్పుడు ఈ వరాలన్నీ కూడా నీకు బయటికి వస్తాయి. అదేదేమనగా అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 38వ వచనం, దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనని దేవుడు. చూసారా, యేసు ప్రభువారు కూడా ఆత్మపూర్ణుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. చూసారా, యేసు ప్రభువారు కూడా ఆత్మ ఉంది కాబట్టే ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థతపరచు సంచరించుచుండెను. సో ఈ పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటిదంటే, స్వస్థత అనేది పరిశుద్ధాత్మ కార్యాలు. అపవాది చేత పీడించబడిన వాళ్లకు విడుదల కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. యేసు ప్రభువారు ఇవన్నీ ఎలా చేయగలిగాడంటే, ఆ యేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినది. మనం కూడా పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడాలి. సో ఇది అండి, మనం ఇలా నింపబడాలి. అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నో డౌట్. ఎలా కానీ ఎంతమంది శక్తితో నింపబడుతున్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతున్నారు? అందుకే రోజు 2 చుక్కల నూనెను మీ చేతిలో పెట్టుకొని, పరిశుద్ధాత్మ దేవుడా, నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో, నీ అభిషేకముతో, నీ మహిమతో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నన్ను నింపు ప్రభు అని ప్రతిరోజు మీ తల మీద చేసుకొని ప్రార్థన చేసుకోండి. సెల్ఫ్ అనాయింటింగ్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అనాయింటింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ అనాయింటింగ్
నేను ప్రతిరోజు కూడా సెల్ఫ్ అనాయింటింగ్ తీసుకుంటాను. సో తల మీద చేసుకొని నాకు ఏది కావాలన్నా ఆ అనాయింటింగ్ ద్వారా డిక్లరేషన్ ఇస్తాను. నాకు ఒకప్పుడు వాక్యం బోధించే వరం లేదు. నేను 2 చుక్కల నూనె తీసుకొని నాకు వాక్యం బోధించే వరాన్ని ఇచ్చినందుకు ప్రభువా థ్యాంక్స్ ప్రభువా అని ప్రార్థించుకున్నాను. తర్వాత అదే యాక్టివేట్ అయిపోయింది. ఇంకా నాకు భాషలో మాట్లాడే వరము లేదు. నాకు భాషలో మాట్లాడే వరము వచ్చును గాక అని 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాను. 21 రోజు ఉపవాస ప్రార్థన నాకు ఆ భాషలో మాట్లాడే వరము యాక్టివేట్ అయింది. సో సెల్ఫ్ అనాయింటింగ్ తీసుకోండి. అయ్యా నాకు పరిశుద్ధాత్మ శక్తితో, అగ్నితో, వరాలతో, ఫలాలతో నింపు ప్రభు అని ప్రతిరోజు నిన్ను నువ్వు అభిషేకించుకో. అర్థమవుతుందా? నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడుండి నీ లోపల ఉండి నీ మీద అభిషేకాన్ని ప్రవచిస్తాడు. గుర్తుపెట్టుకోండి. సో అందుకే సెల్ఫ్ అనాయింటింగ్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అనాయింటింగ్. ఎందుకంటే ఈ భూలోకంలో నీ మంచి కోరుకునేవాడు నువ్వే. నిన్ను మించిన మంచి కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. సో నీకు మించిన వెల్ విషరు ఎవరు లేరు. నీకు మించిన ఆదరణకర్త ఎవరు లేరు. అంతేనా కాదా? ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు? నిన్ను నువ్వు ఎప్పుడైనా తిట్టుకుంటావా? నిన్ను నువ్వు ఎప్పుడైనా శపించుకుంటావా? నీ గురించి నువ్వు ఎప్పుడైనా నాశనాన్ని కోరుకుంటావా? కోరుకోవు కదా. ఈ భూలోకంలో నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరంటే అది నువ్వే. ఈ భూలోకంలో నిన్ను మోటివేట్ చేసేది ఎవరంటే అది నువ్వే. సెల్ఫ్ మోటివేషన్. కాబట్టి నీ అనాయింటింగ్ నీ లోపల పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సెల్ఫ్ అనాయింటింగ్ తీసుకోండి. మీకు మీరు అనాయింటింగ్ తీసుకోండి. ఆ దైవజనుడు వస్తే బాగుండి, ఈ దైవజనుడు వస్తే వచ్చినప్పుడు ఆ దైవజనుడు అందుబాటులో ఉన్నప్పుడు మీరు అభిషేకాన్ని తీసుకోండి. ఒకవేళ లేకపోతే ప్రతిరోజు మీకు మీరు అభిషేకం తీసుకొని ఈ అభిషేకం ద్వారా మాకు శక్తి రావాలి, మాకు బలం రావాలి, ఆరోగ్యం రావాలి, ఆయువు రావాలి. ఈ అభిషేకం ద్వారా మా నడినెత్తి నుంచి అరికాల వరకు దేవుడి ఆత్మతో నింపబడాలి, శక్తితో నింపబడాలి, అండ్ జ్ఞానముతో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి, దేవుడి యొక్క మహిమతో, కృపతో మేము నింపబడాలి, క్షమించే గుణముతో, ప్రేమించే గుణముతో, ఆత్మ వరాలతో, ఫలాలతో నింపబడాలి. దట్స్ ఇట్. ఒక్క నిమిషం చాలు. ఈ ఒక్క నిమిష ప్రార్థన చాలా పని చేస్తుంది. సో నీకు తెలియకుండానే నీ లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయనకు మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థతపరచుచు సంచరించుచుండేది. అందుకే యేసు ప్రభు వారు కూడా రాత్రంతా ప్రార్థన చేసుకొని ఆ పవర్ తీసుకొచ్చుకున్నాడు అండి. ఆయన ఏమి పుట్టుకతోటే ఏం మిరాకిల్స్ చేయలేదు. ఆయన కూడా వాక్యాన్ని చదువుకున్నాడు, వాక్యానుసారంగా నడిచాడు, ఆయన ప్రార్థనలు చేశాడు. రాత్రంతా ప్రార్థనలు చేసి శక్తితో నిండుకొని డే అంతా కూడా ఆయన సువార్త ప్రకటించేవాడు, రోగులను స్వస్థతపరిచేవాడు, అపవాది చేత పీడించబడిన వారందరినీ కూడా వెళ్ళగొట్టేవాడు. ఎందుకు? ఆ ఆత్మ చేత అభిషేకం. అది ఎలా సాధ్యము? ప్రార్థన వల్లనే సాధ్యము. అందుకే సెల్ఫ్ అనాయింటింగ్స్ మీరు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ భూలోకంలో నిన్ను మించిన వెల్ విషర్ ఎవరు లేరు. నీ మంచి కోరుకునేవాడు అది నువ్వే ఫస్ట్. తర్వాత ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లె ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ నీ తర్వాతనే ఎవరైనా ఏదైనా కూడా. దట్ ఈస్ ఐ లర్న్. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చూసారా అండి? నువ్వు రూఢుగా ఉన్నప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏంటిది? ప్రజ్వలిల్లడు. విధేయత చూపించాలి. ఎవరికి? దేవుడికి విధేయత చూపించాలి. నీ లోపల పరిశుద్ధాత్మ శక్తి ప్రజ్వలిల్లాలన్నా నువ్వు హార్డ్ మెంటాలిటీ, ర్యాష్ మెంటాలిటీ, రఫ్ మెంటాలిటీ, కొంతమంది రఫ్ గా మాట్లాడతారు. అలాంటి వాళ్ళకు పరిశుద్ధాత్మ అనుగ్రహించలేడు, ఆ లోపల అభిషేకం పొందుకోలేరు. సో సాఫ్ట్ నేచర్, కైండ్ నేచర్, దీర్ఘశాంతము, ప్రేమ, క్షమించే గుణము, వీళ్ళ లోపల ఉన్న వాళ్లకు ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రజ్వలిల్లుతుంటది. సో కాబట్టి నువ్వు ఎవరికి విధేయత చూపాలి? వాక్యానికి విధేయత చూపాలి. అప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ శక్తి ఇంకా పనిచేస్తుంది. ఈ సంగతులు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 10వ వచనం. తెలుసుకోండి ఇప్పటికైనా కూడా, నీ శరీరము దేవుడి యొక్క ఆలయం అని తెలుసుకోండి. సో దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? తెలుసుకోండి. ఉన్నాడు, నీ లోపల ఒక ఆత్మ ఉంది, దేవుడి యొక్క ఆలయమై ఉన్నావు. దేవుడు ఈ మట్టి బొమ్మలో కానీ,
ఒక రాతి బొమ్మలో కానీ, ఒక బంగారపు బొమ్మలో కానీ, ఒక చెక్కతో తయారు చేసిన బొమ్మలో కానీ దేవుడు వాటిలో నివసించాడు. ఆయన నివసించాలనుకున్నది నీ శరీరము. నీకు శరీరం ఇచ్చింది ఎందుకు తెలుసా? దేవుడు ఇప్పుడు నిన్ను భూలోకానికి ఎందుకు పంపించాడో ఇగో పర్పస్ ఇది. ఆయన నీ శరీరాన్ని ఇచ్చి నీ శరీరంలో ఆత్మను పెట్టి ఆత్మ ద్వారా నీ ద్వారా ఆరాధనలు, ఆత్మ ద్వారా నీ ద్వారా స్తుతులు చేపించి నీ ద్వారా నీ శరీరం ద్వారా ఆయన మహిమ పరచుకోవడానికే నీకు శరీరాన్ని ఇచ్చాడు. అందుకే నీ శరీరము దేవుడి యొక్క ఆలయము కాబట్టి దేవుడి ఆలయం లాగానే ఉంచుకో, కానీ దురాత్మకు ఆలయం లాగా ఉంచుకోకు. ఈ శరీరానికి నువ్వు రుణస్థుడవు కావు. ఈ శరీరము నీ ఆస్తి కాదు, దేవుడిచ్చిన ఆస్తి. ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచు, ఆరాధించుకో, స్తుతించుకో, వాక్యం చదువుకో. ఈ శరీరం నిండా అసూయతో నింపుకోకు. ఈ శరీరం నిండా గర్వంతో నింపుకోకు. ఈ శరీరం నిండా కోపంతో, ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో నింపుకోకు. ఎందుకంటే ఇది దేవుడి యొక్క ఆలయం. నువ్వు వాటితో నింపుకున్నావంటే నువ్వు అపవాదికి ఆలయంగా మారుతున్నావని అర్థము. ప్రేమతో, సహనంతో, దీర్ఘశాంతంతో నింపుకో. అప్పుడు నీ శరీరానికి ఆలయము ఆయన అయిపోతాడు. సో తెలుసుకోండి, మీలో ఒక ఆత్మ నివసిస్తున్నారని మీరు ఎరుగరా? తెలియదా మీకు అని అడుగుతున్నాడు దేవుడు. సో ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు, ఒకరికి ఇల్లు రెంట్కి ఇచ్చి వెళ్ళారు. సో వాళ్ళు మంచిగా చూసుకోవాలి. సో కొత్తగా పెయింట్ వేసి ఇచ్చేశాడు, మంచిగా నీట్ గా పెట్టేసి అన్ని పెట్టేసి ఇచ్చేశారు. మీరు ఆ పెయింట్ మొత్తాన్ని గోడల మీద అంతా స్కెచెస్ తో రాశారు, బండలు పగలగొట్టారు, గోడలకు క్రాక్స్ తీసుకొచ్చారు, ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టారు, ఎక్కడ పడితే అక్కడ స్కెచెస్ తో రాశారు, వాష్రూమ్స్ కడగలేదు, ఇల్లు కడగలేదు, చెత్త చెదారంతో ఇల్లంతా పాడు చేసేసారు. కోపం వస్తుందా కదా మనకు ఒక యజమానుడిగా? అందుకే నీ శరీరానికి యజమాని ఎవరు? దేవుడు. పాడు చేసుకోకు. అందుకే ఆల్వేస్ కీప్ యువర్ బాడీ హెల్తీ అండ్ హోలీ. నీ మనస్సు పరిశుద్ధంగా ఉంచుకో, నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకో, నీ ఆలోచనలను పరిశుద్ధంగా ఉంచుకో, నీ తలంపులను పరిశుద్ధంగా ఉంచుకో. ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. టైంకు తిను, టైంకి పడుకో, మెంటల్ టెన్షన్స్ పెట్టుకోకు, ఫైనాన్షియల్ ప్రెషర్స్ పెట్టుకోకు, అండ్ దేవుడి యొక్క ఆలయంని పాడు చేయకు. దేవుడు వాడిని పాడు చేయను. చూసారండి, కోపం వస్తుంది. కొంతమంది ఈ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటారు. శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, భయము భక్తి లేకుండా బూతులు మాట్లాడతారు. శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు, భయము భక్తి లేకుండా వీళ్ళను విమర్శిస్తారు, దూషిస్తారు, వాళ్ళ గురించి వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివసిస్తాడు, ఆల్కహాల్ తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు. సో ఆయన పాడు చేస్తాడు. అందుకే రోగాలు, నొప్పులు, జబ్బులు ఇవన్నీ కూడా వస్తుంటా అంటే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. చూసారా, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడి ఆలయం పరిశుద్ధం అండి. ఇప్పుడు చూడండి, అన్యులు గుడి చూడండి, పొద్దున్న లేవగానే వాళ్ళు గుడి ఊడుస్తారు, తుడుస్తారు, వాళ్ళ యొక్క ప్రకారము అన్నిటిని కడుగుతారు, తుడుస్తారు, అన్ని చేస్తారు, వాళ్ళ వాటిని క్లీన్ గా పెడతారు. అందుకే మనకు ఆలయము మన శరీరమే దేవుడి యొక్క ఆలయము. అందుకే క్లీన్ గా పెట్టుకో నీ శరీరాన్ని. మంచిగా మనం తల స్నానం చేసి మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకొని పై రూపాన్ని మనం సరిదిద్దుకుంటామే, కానీ లోపల రూపాన్ని సరిదిద్దుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఎందుకంటే నువ్వు ఈరోజు మంచి హెయిర్ స్టైల్ వేసుకున్నావు, నువ్వు మంచి ఫేస్, మంచి లిప్స్టిక్ పెట్టుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుడికి డజంట్ మ్యాటర్ నీ లోపల ఎంత మంచితనం ఉంది, ఎంత మానవత్వం ఉంది, ఎంత దయాగణం ఉంది, ఎంత సాత్వికం గుణం ఉంది, ఎంత కఠిన హృదయం ఉంది, ఎంత మాంసపు హృదయం ఉంది, ఎంత ప్రేమగా ఉన్నావు, ఎంత దీర్ఘశాంతంతో ఉన్నావు. ఇవన్నీ కూడా లోపలుండి పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తుంటా అంటాడు. అందుకే నువ్వు దేవుడి ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత అండి. ఇప్పుడు అర్థం ఉందా? నీ శరీరాన్ని, సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన దేవుడే నిన్ను ఆలయంగా చేసుకొని నీ లోపలనే నివసిస్తున్నాడు. అందుకే దేవుడు ఎక్కడో లేడు, నీ లోపలనే ఉన్నాడు. అకార్డింగ్ టు దిస్ వర్డ్స్ ఎంతమంది నమ్ముతారండి? మీలోని ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా దేవుడు నా లోపల ఉన్నాడని? మరి ఉన్నాక ఎందుకు ఆ ద్వేషము, ఉన్నాక ఎందుకు ఆ పగ, ఉన్నాక ఎందుకు ఆ బూతులు తిట్టడం, ఉన్నాక ఎందుకు ఆ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఉన్నాక ఎందుకు ఆ అపవిత్రతలో పడిపోవడం, ఎందుకు ఆ అడిక్షన్స్ పెట్టుకోవడం? అందుకే ఈ ఆలయాన్ని పాడు చేయకు అంటున్నాడు. ఆలయాన్ని పాడు చేయకు, వాళ్ళను నేను పాడు చేస్తాను.
సో అందుకే ఈ ఆలయం పాడు కావాలనే అపవాది ఎన్నో రకాలుగా మనల్ని కట్లు కడతాడు. ఆ క్షమించలేని గుణం అనే కట్టు కడతాడు. అదొక సంకెళ్ళు అండి. ఆ ద్వేషం అనేది ఒక సంకెళ్ళు, పగ అనేది ఒక సంకెళ్ళు. వీటన్నిటిని మనం తెగ్గొట్టుకోవాలి. ప్రార్థన ద్వారానే, ఉపవాస ప్రార్థన ద్వారానే ఇవి తెగిపోతాయి. అందుకే చెప్తున్నా కదా, ఉపవాస ప్రార్థనలో ఇగో నువ్వు దేవుడి ఆలయంగా మారుతావు. దేవుడి ఆలయంగా పరిశుద్ధంగా మారుతావు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి, లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధాత్మ పూర్ణుడై, సో ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ పవర్. అది ఎలా వస్తుంది? వాక్యం విని ప్రార్థనలు చేసుకుంటే నువ్వు కూడా ఇలా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటావు. 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి. చూసారా, ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ చేత నడిపించబడినప్పుడు నీ పరిస్థితి కూడా అరణ్యం లాగానే ఉంటది. సో నేను ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడుతున్నానో చుట్టూ అందరున్న ఒంటరి లాగా ఉంటది. ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి, ఎన్నో అపవాదికి అటాక్స్ వస్తాయి. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడిన తర్వాత అపవాది వచ్చి శోధించాడా లేదా? అపవాది వచ్చి యేసయ్యను ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, రోదనలు వస్తాయి, ఆవేదనలు వస్తాయి, అండ్ ఎన్నో టెంప్టేషన్స్ వస్తాయి. కానీ దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. నువ్వు కూడా ఆత్మపూర్ణుడై ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది నీకు వ్యతిరేకంగా లేస్తారు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మతో ఉన్నాం. అవతల ఉన్నవాడు దురాత్మతో నిండుకున్నాడు అనుకో, మన వెలుగు చూసి వాడు తట్టుకోలేడు. వాడు ఇరిటేట్ అవుతుంటా అంటారు, వాళ్ళు ఇరిటేట్ అవుతుంటా అంటారు. ఇవన్నీ ఆత్మలోకంలో ఉన్న మర్మాలండి. మీరు ఎప్పుడైతే ఆత్మతో ఎదగాలి, దేవుడికి దగ్గర కావాలని చూస్తారో ఇంకెక్కువగా మీకు ఆ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయి. అలానే ఎదగకుండా ఉండకండి. ఇప్పుడు యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూసారండి, మన ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, దేవుడికి దగ్గరగా అవుతున్నప్పుడు నీకు డిస్టర్బెన్సెస్ వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నువ్వు అపవాది చేత శోధించబడతావు. బట్ డోంట్ వరీ, అలాగే ఆత్మతో స్టిక్ ఆన్ కావాలి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా. చూసారా అండి, ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల ఆయనకి ఏమొచ్చింది? డబ్బు వచ్చిందా? ధనం వచ్చిందా? పదవి వచ్చిందా? గర్వం లేకపోతే జాబ్ వచ్చిందా? ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు, ఆత్మ చేత నింపబడ్డాడు. ఏ విషయం? ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతాయి? డిస్టర్బెన్సెస్ వస్తాయి. బట్ ఏమి కూడా భయపడాల్సిన అవసరము లేదు. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇట్స్ ఎ న్యాచురల్. మనం ఏంటంటే మన మైండ్ ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఫోకస్ అంతా దేవుడి మీదనే ఉండాలి. ఈ లోకం మీద, డిస్టర్బెన్సెస్ మీద, ఫైనాన్సెస్ మీద, లేకపోతే జాబ్స్ మీద డోంట్ ఫోకస్ ఆన్ దెమ్. నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేస్తావో అపవాది ఆ విషయంలో అరాస్ చేస్తుంటా అంటాడు. అందుకే ఫోకస్ ఆన్ గాడ్, ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ పవర్, ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండి ఏం చేశారట? అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండ ఇల్లంతయు నిండెను. ఎందుకంటే అప్పటికే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలికలు విభాడబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి మీద రాలగా. ఇప్పుడు ఏం జరిగింది? అంతమంది శిష్యులు కూర్చొని ప్రేయర్ చేస్తుంటే ఏందైతే పరిశుద్ధాత్మ అగ్ని దిగిందట వాళ్ళ మీదకి. అగ్ని దిగి నాలికలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి ఆ పరిశుద్ధాత్మ ఫైర్, హోలీ గోస్ట్ ఫైర్ మీదకి దిగింది అన్నట్టు. సో ఇది క్రిస్టియన్స్ ఇలా ఉండాలండి. హోలీ గోస్ట్ ఫైర్ తో నింపబడాలి, హోలీ గోస్ట్ పవర్ తో నింపబడాలి, హోలీ గోస్ట్ అనాయింటింగ్ తో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, ఆత్మపూర్ణుడై ఉండాలి. సో చూసాను, దెర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్ ఆర్ పవర్లెస్ క్రిస్టియన్స్. నో, దట్ ఈస్ నాట్ రైట్. ఆల్వేస్ క్రిస్టియన్ బి లైక్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్. ఒక అనాయింటింగ్ తో ఉండాలి, ఒక బ్లెస్సింగ్ తో ఉండాలి, ఒక పవర్ తో నింపబడాలి, ఆత్మతో, అభిషేకంతో నింపబడాలి. దట్ ఈస్ ద రైట్ పవర్. నిన్ను చూసి అపవాది గజగజ వనకాలి. చాలా మంది అపవాదిని చూసి క్రైస్తవులు భయపడతారండి. నో, మనల్ని చూసేవాడు భయపడాలి. అది నీ లోపల శక్తి ఉన్నది, నీ లోపల దేవుడే నీ లోపల ఉన్నాడు.
దేవుడే నీ లోపల ఉన్నాడు. అందుకే బీ స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. నన్ను ఏమి చేయదు, హాని చేయనియదు. సో బీ రిలాక్స్డ్ గా ఉండాలి, బీ స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి. సో హోలీ గోస్ట్ ఫైర్ వాళ్ళ మీదకి వచ్చింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారండి, పరిశుద్ధాత్మ ఫైర్ తో నింపబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. అప్పుడు వాళ్ళకి ఏమైంది, అన్య భాషలు యాక్టివేట్ అయ్యాయి. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వరాలలో అన్య భాష గొప్ప వరం అండి. అది దైవ మర్మాలు పలుకుతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, షారా బాకా తాలా రా మాకో తోలో రా బాకా, ఇది ఏదో సౌండింగ్ కాదు, దీని వెనకాల ఒక మర్మాలు ఉన్నాయి. దీని వెనకాల దైవ మర్మాలు, పరలోక మర్మాలు ఉన్నాయి. అది దేవుడికే తెలుసు. అందుకే ఆత్మ పురుడై ఉండాలి, ఆత్మతో నింపబడాలి. అందుకే రోజు ఒక 2 చుక్కల నూనె తీసుకొని, సెల్ఫ్ అనాయింటింగ్ తీసుకోండి. నన్ను కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభు. హోలీ స్పిరిట్ గాడ్, ఫిల్ మై బాడీ విత్ యువర్ పవర్, ఫిల్ మై బాడీ విత్ యువర్ అథారిటీ, ఫిల్ మై బాడీ విత్ యువర్ అనాయింటింగ్, ఫిల్ మై బాడీ విత్ యువర్ ఫైర్, ఫిల్ మై బాడీ విత్ యువర్ విజ్డమ్ నాలెడ్జ్, ఫిల్ మై బాడీ విత్ యువర్ స్పిరిట్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్, హోలీ స్పిరిట్ ఫైర్ అని ఇలా ప్రార్థించుకోండి. అప్పుడు నీ శరీరంలో ఆత్మపూర్ణుడు అయి ఉంటావు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెకరియా 4:6 జెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చెను. చూసారండి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, జ్ఞానము చేత కాదు, ఆత్మ చేతనే వాక్యం బోధించబడాలి, ఆత్మ చేతనే సంఘం నడిపించబడాలి, ఆత్మ చేతనే మనము ప్రార్థనలు చేయాలి, ఆత్మ చేతనే ఆరాధించాలి, ఆత్మ చేతనే స్తుతించాలి, ఆత్మ చేతనే స్వస్థతలు జరగాలి, ఆత్మ చేతనే విడుదలలు కరగాలి, ఆ ఆత్మ చేతనే ప్రవచనాలు బయటపడాలి. అర్థమవుతుందా? దేవుడి యొక్క ఆత్మ చేతనే జరుగుతున్నది. ఇప్పుడు నేను మీలో చాలా మందికి ప్రాబ్లం నాకు చెప్పకుండా నేను ప్రార్థన చేయగలుగుతున్నాను, బికాస్ ఆఫ్ దట్ హోలీ స్పిరిట్ గాడ్. మీ అందరికి కూడా ప్రాబ్లం తెలియకుండానే వాక్యం ద్వారా దేవుడు ఎవరెవరికి ఏ వాక్యం ఇవ్వాలి ఇస్తాడు, బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఆత్మ చేతనే మర్మాలు జరుగుతాయండి. ఇది శక్తి కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, కేవలము దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడే. అందుకే ఆ ఆత్మ పూర్ణుడై ఉండండి, ఆ ఆత్మతో అభిషేకించబడండి, ఆత్మతో నింపబడండి. సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూసారండి, పరలోక రాజ్యము వారిది. అంటే సెన్సిటివ్ గా ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయంలో సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. నువ్వు దుఃఖపడ్డప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఓదారుస్తుంటా అంటాడు. సో నువ్వు ఆత్మలో బాధపడ్డప్పుడు, నువ్వు దుఃఖపడ్డప్పుడు లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఓదారుస్తాడు. ఆత్మ విషయమే దీన వినుల. కొంతమందికి కఠిన హృదయం ఉంటది, ఆ కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి నీ లోపల ఈ సాత్వికం అనే గుణము వచ్చేటట్టు ప్రవర్తిస్తాడు, చేస్తాడు. నీకు ఆ ప్రవర్తన వచ్చేలాగా. నీతి కొరకు ఆకలి గొప్పలుగా, ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. నీ లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సాత్వికంగా మారుస్తాడు, నువ్వు నీతిగా బ్రతికేలాగా మారుస్తాడు. సో ఇవన్నీ కూడా మన శరీర క్రియలు. సో ఈ శరీర క్రియలు జయించాలంటే ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ లేకపోతే నువ్వు సాత్వికంగా ఉండలేవు. ఈ ఆత్మ లేకపోతే నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు గలవారుగా ఉండలేవు, నీతిగా బ్రతకగలుగుతావు. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నీతిగా బ్రతకగలుగుతున్నావు అంటే ఆత్మ నీ లోపల నుండి చేపిస్తున్నాడు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. నీ లోపల ఎంతో కొంత కనికరం గుణం ఉందా? ఈ గుణం ఇచ్చింది ఎవరు? నీ లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ గుణాన్ని డెవలప్ చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీకు ఆ కనికరం అనే గుణము కూడా ఉండదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చూసారా అండి, నీ హృదయం శుద్ధి కావాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూచెదరు. పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా హృదయ శుద్ధి గలవారే వెళ్తారు. హృదయంలో కామం ఉంది, హృదయంలో కోపము, క్రోధము, పగ ఉంది, కఠిన హృదయం ఉంది, వీళ్ళకి కాదు. పరలోకానికి వెళ్ళే వాళ్ళు హృదయ శుద్ధి గలవారు.
వారు దేవుణ్ణి చూచెదరు. సో నీ హృదయం శుద్ధి చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నా ముఖాన్ని శుద్ధి చేయాలంటే ఒక సోప్ ఉంది, నా హెయిర్ ని శుద్ధి చేయాలంటే ఒక సోప్ ఉంది, నా ఇల్లును శుభ్రి చేయాలంటే ఒక లిక్విడ్ ఉంది, నేను తిన్న పాత్రలను కడగాలంటే ఒక సోప్ ఉంది, ఒక లిక్విడ్ ఉంది, నేను వేసుకున్న బట్టలను క్లీన్ చేయాలంటే ఒక లిక్విడ్ ఉంది. కానీ నీ హృదయాన్ని శుద్ధి చేయాలంటే ఏ లిక్విడ్, ఏ డిటర్జెంట్, ఏ సోపు పనికిరాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నీ హృదయం శుద్ధి అవుతుంటది. అందుకే నా హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చు ప్రభా. ఇది ఇంపార్టెంట్ అండి, శుద్ధ హృదయం ఉండాలి. ఇప్పుడు నేను కూడా దేవుడిని ఒకటే అడుగుతాను, నా దేవుడు సేవ చేయాలంటే డబ్బు కావాలి, అది కావాలి, ఇది కాదు, శుద్ధ హృదయం కావాలి. దేవుడిని శుద్ధ హృదయంతో చేయాలి, పరిశుద్ధమైన హృదయంతో దేవుడి సేవ చేయాలి. దేవుడి సేవ చేసుకుంటూ కామంతో, క్రోధంతో, మదముతో, దేవుడి సేవ చేసుకుంటూ ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో, క్షమించలేని గుణంతో ఉన్నాం అనుకోండి, ఆ సేవ దేవుడికి ముట్టదు. అందుకే రైట్ హార్ట్ తో, రైట్ మైండ్ సెట్ తో దేవుడి సేవ చేయాలి. సో వారు దేవుని చూచెదరు. నీ లోపల హృదయం శుద్ధిని చేసేది సబ్బు ఎవరు? డిటర్జెంట్ ఎవరు? లిక్విడ్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో నీ లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సమాధానంగా బ్రతికేలాగా చేసి అప్పుడు దేవుని కుమారుడు అనేబడేలాగా మార్చుతావు. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వు నీతిగా ఉంటావు, నిజాయితీగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, లేకపోతే సాత్వికంగా ఉంటావు, క్షమించే గుణంగా ఉంటావు అంటే అది కేవలం హోలీ స్పిరిట్ గాడ్ వల్లనే సాధ్యము. కనికరము. సో 2 కొరింథీయులకు రాసిన 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము. చూసారా, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి, టాక్ టు హిమ్. నీ లోపల ఇప్పుడు మీ ఇంట్లో మీ భర్త ఉన్నాడు, నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎలా? నీ భార్య ఉంది, భార్యతో మాట్లాడకుంటే ఎలా? పలకరించకపోతే ఎలా? నీ పిల్లల్ని పలకరించలేకపోతే ఎలా? అలాగే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండు, సావాసం చేయి, పలకరించాను నేను. హోలీ స్పిరిట్ గాడ్ టీచ్ మీ, గైడ్ మీ, కరెక్ట్ మీ. హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్ మై బాడీ విత్ యువర్ రైచియస్నెస్, హోలీనెస్, ఫెయిత్. హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్ మై బాడీ విత్ యువర్ లవ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫర్గివ్నెస్. సో ఇలా పలకరించు, ఇలా మాట్లాడుకో, హోలీ స్పిరిట్ గాడ్ తో నింపమని అడుగు. ఉన్నాడు ఆయన నీ లోపల, ఒక మనిషి లాగానే అనుకో ఆయనను కూడా. నీ భర్త ఉన్నారు, తిన్నావా అని అడుగుతావు కదా, త్రాగావా అని అడుగుతావు కదా, మందులు వేసుకున్నావా అని అడుగుతావు కదా. అలాగే హోలీ స్పిరిట్ గాడిని తిన్నావా, తాగావా అని అడగకండి, మందులు వేసుకున్నావా అని అడగకండి. అది కాదు నువ్వు అడగాల్సింది. హోలీ స్పిరిట్ గాడ్ ప్లీజ్ గైడ్ మీ, నాకు దైవ మార్గంలో నడిపించు, నాకు ప్రేమ గుణము తీసుకురా, నాలో ద్వేషాన్ని తీసివే పరిశుద్ధ ఆత్మదేవుడు. నీ లోపల ఉన్నాడు, వింటాడు. నువ్వు చెప్పక ముందుకు ఆయనకు తెలుసు. సో నీ లోపల కూడా ఆశ ఉండాలి. సో అందుకే పరిశుద్ధాత్మ సావాసం ఎప్పుడు నువ్వు వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నీకు సహవాసం పెరుగుతుంది. దినములు చెడ్డవి గనక మీరు సమయంను పోనీయక సద్వినియోగము చేసుకును, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. దినములు చెడ్డవే అండి. సో ఎంత వీలైతే అంత దేవుడితో గడపండి, ఎంత వీలైతే అంత ప్రార్థనలో గడపండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, జాగ్రత్తగా చూసుకోనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. సో చూసారా, జ్ఞానముతో నడిచేలాగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఏం అడగాలి? జ్ఞానం ఇవ్వమని అడగాలి. సో మీరు అవివేకులు కాక ఏం అడగాలి? అవివేకం అడగాలి, వివేకం అడగాలి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూసారండి, ఈ శరీరము ఆత్మతో నింపబడాలి, కానీ శరీరాన్ని మద్యముతో మత్తులై ఉండకూడదు. మద్యంతో నింపకూడదు, ఆల్కహాల్ తో నింపకూడదు, లిక్కర్ తో నింపకూడదు, సిగరెట్ స్మోకింగ్ తో నింపకూడదు, డ్రగ్స్ తో నింపకూడదు. ఈ శరీరాన్ని దేంతో నింపాలట? ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మతో నింపబడాలి, ఆత్మీయతతో నింపబడాలి. మద్యంతో మత్తులై ఉండద్దు, దానిలో దుర్వ్యాపారము కలదు, దాంట్లో చెడు ఉంది. సో కొంతమంది శరీరంతో వ్యభిచారం చాలా డేంజర్ అండి. అది లోపల స్పిరిట్ ని టైఅప్ చేస్తుంది. సో శరీరంతో పాపము చేయకూడదు, శరీరంతో అపవిత్ర కార్యాలు చేయకూడదు. అందుకే ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకడు కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు, మీరు హృదయంలో ప్రభువును పాడుచు కీర్తించు. ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 19వ వచనం.
అంత్య దినముల మందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులను దర్శనములు కలుగును. చూసారా, అంతిమ దినాల్లో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిది? ఆత్మను కుమ్మరిస్తాను. అడగండి, అయ్యా అంతిమ దినాలలో నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నావు. ఆత్మను కుమ్మరించు ప్రభు అని అడగండి. ఆత్మ ఉన్నప్పుడు ఏమవుతుందట? నువ్వు కూడా ప్రవచిస్తావు, నువ్వు కూడా దర్శనాలు చూస్తావు, నువ్వు కూడా కలలు కంటావు. ఆ దినములో నీ దాసుల మీదను నీ దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవచించెదరు. చూసారా, ఆత్మ ఉంటేనే ప్రవచించగలుగుతాము. ఆత్మ ఉంటేనే దయాలను వెళ్ళగొట్టగలుగుతాము. స్వస్థతలు కలుగుతాయి. ఆ ఆత్మ ఉంటేనే వాక్యము బోధించగలుగుతుంది. ఆత్మ ఉంటేనే ఆ యొక్క ఏంటిది కళలు, దర్శనాలు ఇవన్నీ వస్తాయి. సో చూసారా, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో నిండుకుంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో నిండుకోక ఎందుకు ఆ ద్వేషంతో నిండుకుంటున్నావు? ఎందుకు అసూయతో నిండుకుంటున్నావు? ఎందుకు ఆ పగతో నిండుకుంటున్నావు? నీ శరీరము దేవుడి యొక్క ఆలయం, అది నీ సొత్తు కాదు. గుర్తుపెట్టుకో, ఈ శరీరానికి మనకు ఏ రుణం లేదు. ఒకసారి ఈ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయిందంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసిపోతావు. కాబట్టి ఈ శరీరానికి దేవుడి యొక్క ఆలయం కాబట్టి ఆలయాన్ని పరిశుద్ధంగా పెట్టుకో. రిపేర్ చేసుకోకుండా చూసుకో, మరమ్మతులు రాకుండా చూసుకో. ఈ పరిశుద్ధంగా ఉంచుకో, పవిత్రంగా ఉంచుకో, నీతిగా నిజాయితీగా బ్రతికి శరీరము దేవుడికి ఇచ్చాడు కాబట్టి మన తుది శ్వాస విడిచేలోపు ఈ శరీరాన్ని ఆయనకు అప్పచెప్పాలి. నీతిగా అప్పచెప్పాలి, నిజాయితీగా అప్పచెప్పాలి. శరీర క్రియలను జయించాలి. సో కంప్లీట్ చేశాను. లాస్ట్ వచనం 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు, చూసారా, శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనే ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. సో చూసారా, నీ లోపల పిరికితనం ఉంది, భయం ఉంది అంటే అక్కడ అపవాది పనిచేస్తున్నట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది భయము ద్వారా కూడా యాక్టివేట్ అవుతాడు. భయాలు తీసేయండి. రేపు నా భవిష్యత్ ఏమవుతుందో, రేపు నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో, రేపు నాకు ఉద్యోగం వస్తుందో ఉంటుందో, ఈ భయాలు ఎప్పుడు కూడా అపవాదికి ద్వారాలు ఓపెన్ అవుతాయి. నువ్వు ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా ఏది ఏమైనా కూడా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు అన్న ఆత్మతో ఉండు. ధైర్యం అనే ఆత్మతో ఉండండి. సో ఆశా నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. సో అయిపోయిందండి. దీంతో పరిశుద్ధాత్మ దేవుడు అనే సిరీస్, సో ఆల్మోస్ట్ 11 సిరీస్లు వచ్చాయి. సో అన్ని కూడా మనకు మంచిగా చెప్పాడు హోలీ స్పిరిట్ గాడ్. ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలయంగా మారాలి, అన్ని కూడా క్లియర్ గా డీటెయిల్ గా చెప్పాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. అన్ని సిరీస్ వైజ్ గా చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు అనే సిరీస్ ద్వారా మా అందరితో మాట్లాడి మా మైండ్లను, మా హార్ట్లను ప్యూరిఫై చేసినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, మేమందరం ఆకలితో ఉన్నామయ్యా. మేమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితో, వరాలతో, ఫలాలతో నింపబడాలి. అట్టి కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.